గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉన్నామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కష్టసుఖాల్లో తోడుండేందుకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వార్డుల పర్యటన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం మున్సిపాలిటీలోని 7వ వార్డు టీటీ క్వార్టర్స్, 24వ వార్డులోని కాలమాక్స్ కాలనీలో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ సీనియర్ నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్ బీఎంఎస్ ను వదిలి బీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీ కేసులో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారిగా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నంలో కోర్టులు అడ్డం వచ్చిన మెడికల్ అన్ఫిట్ కింద దాదాపు 15 నుండి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మికులు ఉన్నటువంటి మరి క్వార్టర్స్ లోపల కార్మిక సోదరులందరినీ కూడా కలిసి మరి పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అందులో భాగంగా గతంలో బీఎంఎస్లో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు శ్రీ సాంబయ్య గారు వారు బీఎంఎస్ను వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరిళ్ళు. వారి రాకతోటి పార్టీ బలోపేతం అయ్యే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని, అదేవిధంగా వారు ఉండేటువంటి 7వ వార్డులో మరి పార్టీ బాధ్యతలు చూపెట్టడానికి వారికి బాధ్యతలు ఇస్తున్నాం. వారు ఎందుకంటే సింగరేణి కార్మికుడు ఈరోజు రిటైర్డ్ అయ్యి మరి రిటైర్డ్ కార్మికుల సంఘాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో నిజంగా కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారిగా వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని ప్రయత్నం చేసి ఆ రోజు కోర్టులు అడ్డుపడ్డా ఈరోజు మెడికల్ అన్ఫిట్ కింద దాదాపు ఈ సింగరేణి ప్రాంతంలో 15 వేల మంది 15 నుంచి 20 వేల మంది సింగరేణి కార్మికులు వారి పిల్లలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది యువకులు కేసీఆర్ గారి వల్లనే మాకు ఉద్యోగాలు వచ్చినాయి అనే ఒక మాట కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో మా పార్టీ నిర్ణయం ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకోవడం వల్ల చాలామంది అటు ఇటు పోయిళ్ళు. తిరిగి వాళ్ళందరినీ కూడా మా పాత గూటికి మాతృ సంస్థలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారి రాక తీసుకొచ్చి రేపు మరి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బలోపేతం అయ్యే విధంగా కార్యాచరణ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు పదవి నుంచి తొలగి 13-14 నెలలు అయ్యే సందర్భంలో ప్రజల్లో కేసీఆర్ గారు లేనటువంటి లోటు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మరి జనరంజకమైన పరిపాలన కొనసాగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తుందనే భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టించడంలో కానీ, ఆ రకంగా పార్టీని బలహీనపరచాలనేటువంటి కుట్రలు చేస్తున్నట్టుగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా మరి ఈరోజు ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా భూపాలపల్లి పట్టణంలో పార్టీ బలోపేతానికి, ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసినాం. ప్రజలు ఆ రోజు సరే నేను ఎన్నికల్లో ఓడిపోవచ్చు, కానీ చేసినటువంటి పనులు ప్రజలకు కనబడతా ఉన్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఏ కార్మికుడికి ఆపద వచ్చినా, ఏ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగా వారి ముందుండి సేవ చేసినాం. కాబట్టి మరి తొందరనే రియలైజ్ అయ్యిండు. తిరిగి మాకు అవకాశం, మా పార్టీకి అవకాశం కల్పిస్తారని విశ్వాసం.